చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. జాగ్రత్తగా వినండి. మీ ప్రాణాలను కానీ మీ పక్కన వాళ్ళ ప్రాణాలను కానీ కాపాడిన వాళ్ళు అవుతారు. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చీరాల బీచ్ అండ్ విశాఖపట్నం బీచ్లో చాలామంది కొట్టుకుపోతున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే రిప్ కరెంట్స్. రిప్ కరెంట్స్ అంటే ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయి కదా, ఆ అలలు వచ్చినప్పుడు అవి వెనక్కి వెళ్ళడానికి ఒక పర్టికులర్ పాత్, ఒక పర్టికులర్ దారి అనేది చూస్ చేసుకుంటాయి. ఆ చూస్ చేసుకున్నప్పుడు వచ్చిన అల వచ్చిన దారే వెళ్లకుండా ఒక టర్న్ తీసుకుంటుంది. అది ఆ టర్న్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక స్ట్రీమ్ లాగా ఏర్పడుతుంది, అంటే ఒక రివర్ లాగా, ఒక ప్రవాహం లాగా ఏర్పడుతుంది. నార్మల్గా మనం బీచ్లో ఆడుకునేటప్పుడు ఎక్కడైతే నొరగ వస్తుందో అక్కడేం ప్రాబ్లం లేదు, అంటే అల ఎక్కువ వస్తూ ఉంటుంది. అలలు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అల వచ్చినా కానీ అది బయటకు కొట్టేస్తుంది. కానీ ఎక్కడైతే అంతగా అలలు రావో, కొంచెం డార్క్గా సముద్రం కనబడుతుందో అక్కడ ఈ రిప్ కరెంట్స్ ఉన్నాయని మీనింగ్. అంటే ప్రవాహం వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అలలు ఇలా వస్తున్నాయి అనుకోండి, ముందుకి ఈ డైరెక్షన్లో ఇలా వస్తున్నాయి ముందుకు వచ్చినప్పుడు ఇలా వచ్చిన అలలు వెనక్కి వెళ్ళడానికి ఒక పర్టికులర్ పాత్ అనేది చూస్ చేసుకుంటాయి. ఇలా కావచ్చు, ఇలా కావచ్చు. వచ్చిన అల వచ్చినట్టే ఇలా వెనక్కి వెళ్ళదు, వచ్చిన అల ఇలా వెళ్తుంది, లేదంటే ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ మనిషి లోపల వరకు తీసుకెళ్ళిపోతుంది ఆ ప్రవాహం. అంటే లైక్ 100 మీటర్స్ 200 మీటర్స్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మనిషి మునగడు, కానీ వన్స్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ లోపలికి వెళ్ళిపోగానే ఏమైపోతుందంటే ప్యానిక్ అవుతాడు. ప్యానిక్ అవడం వల్ల మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సముద్రంలో కొట్టుకుపోయే మేజర్ ఇన్సిడెంట్స్ ఈ రిప్ కరెంట్స్ వల్లే జరుగుతాయి. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా గమనించేది. చాలా చోట్ల వస్తున్నాయి ఇవి, అన్ని సముద్రాల్లో వస్తాయి. బట్ ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఇంకా రేపు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి చాలా మంది బీచెస్కి వెళ్తారు. ఎనీ బీచ్ రిప్ కరెంట్స్ అనేవి ప్రతి బీచ్లో ఉంటుంది, ఎందుకంటే వచ్చిన అలా ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి తీరాల్సిందే. సో జాగ్రత్తగా ఉండండి. ఇలా కొట్టుకుపోయేటప్పుడు ఏం చేయాలంటే, ఏం చేయక్కర్లా, ప్యానిక్ అవ్వకుండా కామ్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చేస్తే ముందుకు ఈదడానికి ట్రై చేయొద్దు, పక్కకి ఈదడానికి ట్రై చేయండి. ఇటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ ఇలా క్రాస్గా డయాగ్నల్గా. దెన్ ఎందుకంటే ఇది వెనక్కి లాగుతూనే ఉంటుంది, ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ లోపలికి తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది. దెర్ ఇస్ నో ఛాన్స్. ప్యానిక్ అయితే చచ్చిపోతారు, మునగరు, కానీ ప్యానిక్ అయితే మునిగిపోతారు, చచ్చిపోతారు. ఇంతలోపు ఎవరో ఒకళ్ళు రెస్క్యూ వర్కర్స్ వస్తారు. కాబట్టి ప్యానిక్ అవ్వకుండా ఉండడం ఒక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం. అండ్ ఎంతవరకు ఉంటుంది ఇలాంటి ఛానల్ అనేది, ఇలా వెనక్కి తీసుకెళ్లే ఛానల్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఆ ప్రవాహం అనేది ఎంత పెడుతుంటుంది అంటే డిపెండ్స్. కొన్ని చోట్ల 5 మీటర్లు ఉండొచ్చు, కొన్ని చోట్ల 10 మీటర్లు ఉండొచ్చు. కొన్ని వెస్ట్ కోస్ట్లో అయితే 100 మీటర్స్ 200 మీటర్స్ ఈవెన్ 500 మీటర్స్ అంత పెద్దగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇలా ఏర్పడతాయి. ఈ పర్టికులర్ ఛానల్ ఎందుకు ఏర్పడుతుందంటే సముద్రం కింద నేల వల్ల అక్కడ కొంచెం పల్లంగా ఉండొచ్చు, లేదంటే వేరే పక్కన రాళ్ళు ఉండడం వల్ల ఆ పక్కన సెక్షన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు, 100 కారణాలు ఉండొచ్చు. బట్ ఈసారి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే అలలు వస్తాయో, ఎక్కడైతే నొరగ ఎక్కువగా కనబడుతుందో అక్కడ కొంచెం సేఫ్. ఎక్కడైతే నొరగ ఎక్కువగా కాకుండా కొంచెం షాలోగా, కొంచెం డార్క్గా సముద్రం కనబడుతుందో అది ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్ కరెంట్.